మరి 11వ ప్రశ్న, గోష్పాదమంతా అనగానేమి? ఆప్షన్ ఏ శతయోజనముల విస్తీర్ణము, ఆప్షన్ బి భయంకర మకరము, ఆప్షన్ సి పిల్ల కాల్వ, ఆప్షన్ డి శీఘ్ర లంఘనము. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు మురళీకృష్ణ గారు. సమాధానం ఏదై ఉంటుంది అనుకుంటున్నారు? ఆప్షన్ సి పిల్ల కాల్వ అయి ఉంటుంది. గోష్పాదమంతా అనగా అనేది మనం తెలుసుకుందాం. ఈలోగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. జయ గారు మీరేమనుకుంటున్నారండి? అంటే శీఘ్ర లంఘనం అనుకుంటున్నాను. విజయలక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? ఏ శతయోజనముల విస్తీర్ణాన్ని గోష్పాదం అంత చిన్నదానిలో ఆయన కాంపన్సేట్ చేశాడు. మల్లీశ్వరి గారు ఏమనుకుంటున్నారు? శీఘ్ర లంఘనం. శీఘ్ర లంఘనము. ఓకే, ఈ ప్రశ్నకి సరైన సమాధానం గెస్ చేసి కామెంట్ చేయండి. పూర్తి వీడియో కోసం కామెంట్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి సరైన సమాధానం తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.